మర్యాదనే కదా, ఆ మర్యాద మర్చిపోయారు. సరే పోనీ ఏమన్నా చెప్పండి అంటే శివరాత్రి శుభాకాంక్షలు అంటే మీకు కూడా శుభాకాంక్షలు అన్నా అని చెప్పిన. జూపల్లి కృష్ణారావు గారు వస్తున్నారు ఇనాగ్రేషన్కి అనగానే ఆడోడీడోడైనా మాట్లాడి రాని ప్రోటోకాల్ ప్రకారంగా ఎంతమంది మంత్రులు 16 మంత్రులు ఉండాల్సిందే 6 ఖాళీ పెట్టారు కదా, 10 మంత్రులు వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ చేసినా నేను ఆఖరి లైన్లో నిలబడతా, కానీ నాన్ ప్రోటోకాల్ వ్యక్తులు వస్తే ఊరుకుండేది లేదు. లాస్ట్ క్యాన్సిల్ అయింది, మళ్ళా పెట్టిరు. లాస్ట్కు 11:10:32కు సార్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అడిషనల్ ఫ్లోర్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఈజ్ ఎట్ 2:30 PM. దెన్ అగైన్ మళ్ళీ సెట్ అయింది. రాత్రి 11:30కు జూపల్లి మినిస్టర్ గారి ఫోన్ ఉంటుంది, అలా పిహెచ్డి ఉంటుంది. 12:30కు నేను చేసిన, రాత్రి చేస్తే పిఏ మాట్లాడు, చెప్పిన మొత్తం చెప్పాల్సిన మాటలన్నీ మీ ముందర చెప్తే బాగుండదు. నేను కూడా ఎందుకంటే నేర్చుకోవాలి కదన్నా, లీడర్ క్వాలిటీ అన్పార్లమెంటరీ ముఖ్యమైన క్వాలిఫికేషన్. డాక్టర్ కావాలంటే మెడికల్ ఎంబీబీఎస్ చదవాలన్నట్టు అన్పార్లమెంటరీ వాడితే వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు లీడర్. ఇవన్నీ నిన్న మాట్లాడాల్సిన పరిస్థితికి వచ్చింది. సరే నేను కూడా నాకు ఎల్కేజీ కాదు ఇప్పుడు అన్పార్లమెంటరీలో కొంచెం టైం పడుతుంది దానికి, కానీ వాళ్ళు అనుకుంటున్నారు అట్లా, కానీ నేను పిహెచ్డీ అన్లా. కాబట్టి రాత్రి 12:30కి చెప్పినాం, పొద్దున 8:30 9 గంటలకు మా సార్ది ఫోన్ ఉన్నది, జీజీహెచ్ సూపరింటెండెంట్ గారిది, ఎత్తలేదు. కలెక్టర్ గారిది ఉంది, ఎత్తలేదు. మినిస్టర్ గారు చేసిరు, మాట్లాడినా, చెప్పిన రూల్ పొజిషన్ చెప్పమంటే జీవో నంబర్ 116 అవుతుండే మా అన్న ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ గారు, శాఖామాత్యులు జూపల్లి కృష్ణారావు గారు, చాలా సీనియరు. 2004లో నాతో పాటు కాంగ్రెస్లో, నేను జిల్లా పరిషత్ చైర్మన్, ఆయన మంత్రి. ఆ టైంలో నేను ఆయనకు పరిచయం లేదు, ఈ టైంలో అందరికీ పరిచయం కావాల్సి వచ్చింది. అది కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు కావాల్సి వచ్చింది. పాపం అందరు గుర్తుపట్టాల్సి వచ్చింది, ఏదో సినిమాలో చెప్పినట్టు అట్లయింది. వాళ్ళు ఫోన్ చేసి నేను వస్తలేను, మీ ఇష్టం అంటే నా ఇష్టం ఏముంది, ఏముంటుంది ఉంటుంది అన్న, నా ఇష్టం ఏమన్నా, ఎమ్మెల్యే ఇస్ ఎంపవర్. నేనన్నా ప్రోటోకాల్ ఎవరు ఉంటే వాళ్ళు రండి అన్న. ఆఖరికి ముఖ్యమంత్రి గారు వస్తే ప్రోటోకాల్లో నా పేరు పెట్టకున్నా, ఎన్ని శంకుస్థాపనలు చేసినా, ఎంత డెవలప్మెంట్ చేసినా నేను స్వాగతిస్తున్నా, ఎక్సెప్ట్ పార్టీ మారుడు తప్ప మిగతా అన్నిటికీ నేను సహకరిస్తాను, మీరు రండి, లేదు ప్రోటోకాల్ పాటించరు అని చెప్పినాం. లాస్ట్కు నేను వస్తలేను, నేను అట్లా కాదు, నన్ను అర్థం చేసుకో, ఏది లేదన్నా. యాజ్ పర్ ప్రోటోకాల్ ఉందా 1116 చెప్తే నేను అన్నది 1116, 520, 59/1, ఆర్టికల్ 18, స్టేట్ గజెట్, సెంట్రల్ గజెట్ అన్నీ చెప్పినాం. అన్న నేను దీన్ని బట్టి చేయండి అంటే నేను జిఏడికి రాసి నేను చెప్తా అంటాడు. ఇవాళ ఏ వారమన్నా, సెకండ్ సాటర్డే అన్న, ఆఫీస్ బంద్ ఉంటుంది. జిఏడికి లెటర్ రాస్తారు, అది వచ్చేవరకు 4 రోజులు అవుతుంది. ఇవాళ ఇనాగ్రేషన్ చేస్తారు. నేనేం చేయాలన్నా, మరి ఏం చేయాలన్నా? ఇట్లా కొట్టానా, ఇట్లా కొట్టానా? ఇట్లా కొడితేనే వినేటట్టున్నారు. ఇది ఇకపోతే హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ వ్యవహారం సులభ్ కాంప్లెక్స్ వాళ్ళన్న కట్టుకోవచ్చు, బయట వాళ్ళు ఇష్టం అన్నట్టు, వాళ్ళంటే వాళ్ళు ఆర్డర్ ఇవ్వచ్చు. సూపరింటెండెంట్ ఇవ్వచ్చు, కలెక్టర్ ఇవ్వచ్చు, మున్సిపల్ కమిషనర్ ఇవ్వచ్చు. గవర్నమెంట్ జాగాలాడు సులభ్ కాంప్లెక్స్ కట్టుకొని వ్యాపారం చేయొచ్చు. అవతల షాపులలో దుకాణాలలో వచ్చిన వాళ్ళని ఉత్సవం వచ్చి ఎరిగిపోవచ్చు, 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి. హాస్పిటల్లో ఉన్నోనికేమో సౌకర్యాలు ఉన్నాయి, స్టాఫ్ నర్సులకు బాత్రూమ్లు ఉన్నాయి, ప్రసూతి లైన్లో ఉన్నటువంటి డ్రెస్ చేంజ్కి ఉండదు, ఏఎన్ఎంలో వస్తే డ్రెస్ చేంజ్కి ప్లేస్ ఉండదు, డాక్టర్లకేమో కూర్చుండి ప్రిస్క్రిప్షన్ చేసి డయాగ్నోస్ చేద్దామంటే ఛాన్స్ ఉండదు, రోడ్డు మీద నిలబడాలా, క్యారిడార్లో పనిచేయాలా. ఇది నడుస్తుంది. షెట్ల కింద కాకిరెట్ వేయంగా మీదికెళ్ళి నీళ్ళు పడంగా కాకిరెట్ వేసుకుంటా పోగా అన్నం వండొచ్చు, అది డైటు. ఇక శానిటేషను వితౌట్ అనాథరైజేషను, ఎల్క గరిచిందని చెప్పి అని వీకేసారు, 2 డాక్టర్లను సస్పెండ్ చేసారు. అమ్మనేమో మళ్ళీ 2 రోజులలో తీసుకొచ్చి పెట్టుకున్నారు. నడుమల బాధితులు అటే వీకిరు, ఎల్కలు వీకినాయి, డాక్టర్లు వీకిరు. ఆయనతో పాపం శానిటేషన్ అని వీకేసారు, కొత్తని తెచ్చిపెట్టారు. ఆర్డర్ లేదు, పాడు లేదు, 10 రోజుల కింద ఇచ్చారు. ఎల్క గరిచి 2 రోజులైందో మీ దగ్గరనే ఉన్నది. ఇకపోతే ఆరోగ్యశ్రీ మిస్యూజ్ అయిన ఫండ్స్ ఎవిడెన్స్తో సహా చూపెడతా. ఇకపోతే మిగతాయి ట్రామా కేర్లో ఉండని. ట్రామా కేర్ అంటే యాక్సిడెంటల్ అయితే నేషనల్ మీద ఏదైనా ప్రాబ్లం ఉన్నా యాక్సిడెంట్లు అయినా తీసుకొచ్చి ఎమర్జెన్సీ సర్వీస్కి పెట్టాల్సింది. ఏడ పెట్టాలా? మాతా శిశురక్ష ఇంట్లోనే కుక్కాలా, జీజీహెచ్ హాస్పిటల్ ఇంట్లోనే కుక్కాలా, ఇంట్లోనే ఇంకేదో సొంపునది లంక బిందెలు అన్నట్టు ఏరియా హాస్పిటల్ ఇంట్లోనే ఉండాలా. ఇంకా పాపం మీద షెడ్లు వేసిరు, అందులో కూడా ఇప్పుడు 100 బెడ్డెడ్ అంటారు, ఇంట్లోనే పెట్టాలా. ఇది నడుస్తుంది. ఇక డబ్బు కూడా కిరాయికి ఇచ్చుకోవచ్చు. మీకేమైనా కావాలంటే 5-6 లెటర్లు నేను ఇస్తా, సంతకాలు పెట్టినాయి, అంజల్ దగ్గర ఉన్నాయి.
మీకు ఏది కావాలో మీరే రాసుకోర్రి, నేను ఫోన్ చేసి చెప్తే వీళ్ళు ఇచ్చేస్తారు రేపు. ఇవ్వాలా అయితే అది ఇవ్వాలా, లేదు ఇది ఖాళీ చేయాలా. అయితే రూల్ పొజిషన్ అయితే నేను చెప్పింది ఇవ్వాలా, ఎమ్మెల్యే ఈజ్ ఎంపవర్ అయితే. లేదు ఇవ్వకూడదు రూల్కి అగెనెస్ట్ అన్నప్పుడు అది చేయాలా. 6 సంవత్సరాలుగా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ కాదు. 6 సంవత్సరాలలో 19లో 2 సార్లు, 17లో 2 సార్లు అయింది, 18లో 17లో ఒక్కసారి అయింది, 18లో 2 సార్లు అయింది, 19లో 2 సార్లు అయింది, 20 లేదు, 21 లేదు, 22 లేదు, 23 లేదు, 24 వరకు లేదు. హెచ్డిఎస్ మీటింగ్ కాకుండా హెచ్డిఎస్ ఫండ్ని ఎట్లా ఖర్చు పెడుతున్నారు, ఆరోగ్యశ్రీ పైసలు ఎట్లా డిస్బర్స్మెంట్ చేస్తున్నారు, ఎన్ఆర్హెచ్ఎంది ఎట్లా అవుతున్నది, ఇవాళ ట్రామా కేర్ దానికి అమౌంట్ కూడా అది ఎక్స్పెండిచర్ చేయకుండా యాక్సిడెంట్ అయిన వాళ్ళని వాళ్ళకి పెట్టకుండా మరి మిత్తిలకు ఇస్తున్నారు. అవి బ్యాంకులు వేస్తే మిత్తి వేస్తున్నారు. రూలు ప్రొసీజరు గైడ్ లైన్స్ ఉంటాయి అన్నిటికీ. చూపెట్టమంటే చూపెట్టరు. ఇది హాస్పిటల్. దీనికి అడ్వైజర్ గారు వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తారు. రాష్ట్రంలో సీఎంకు ఏది చాలు చేసినా ప్రోటోకాల్ ఈయనకున్నది. కామారెడ్డిని రాసిచ్చిండు రేవంత్ రెడ్డి గారు. భయ్యా పారిపోయి భయపడిపోయినావు, నువ్వు 6 ఫీట్లు ఉన్నావు, భయపడిపోతివి, ఇన్నేళ్ళు 68 ఏళ్ళు 70 ఏళ్ళ వయసున్న వ్యక్తివి, భీష్మునివి, నువ్వు వారిపోతివి, 3 అడుగులున్నా నేను వచ్చి 30 కిలోలు ఉన్నావు, నేను నిలబడితేడా గాడెంతన్నా 6 ఫీట్లు ఉన్నాడు, 70 కిలోలు ఉన్నాడు, రమణారెడ్డితో ఏమవుతుందని గెలికి ఆశను చూస్తారు. అన్న కేసీఆర్కు మంత్రి పదవి చంద్రబాబు తప్పు చేస్తే, ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రికి ఇప్పుడైనా రేవంత్ రెడ్డిని లోపలేసిన కేసీఆర్ తప్పు చేస్తే, నన్ను గెలుక్కొని ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్తున్నా. ఇక రాబోయే కాలం సమాధానం ఎట్లుంటుందో నేను చూపెడతాను. ఇది ఈడికి ఆగేది కాదు. హాస్పిటల్ మెయింటెనెన్స్ కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, జీజీహెచ్ కానీ ఏది ఉన్నా సరే, ఆడ 100 పడకలకు చేసిన దోమకొండని అట్లనే ఉంచారు. ఈడున్న ఏరియా హాస్పిటల్ను బాన్స్వాడకి షిఫ్ట్ చేశారు. ఈడున్న దాంట్లోనే ఇరకబెట్టారు. ఆరోగ్యశ్రీ ఇది అప్రూవల్ కావాలంటే అమీనుద్దీన్ సార్ను కలవాలా, డబ్బులు ఏమైనా అంటే ఇంకొకరిని కలవాలా. ఇది కథ. ఇది ఫస్ట్ సెషన్. ఇంకొక వారంలో విత్ అవిడెన్స్ మొత్తం సెషన్ చూపెట్టి నేను కంప్లైంట్ చేసి, ఆ కంప్లైంట్ అవిడెన్స్ విత్ చేసింది మీకు నేను సబ్మిట్ చేస్తా, అప్పుడు మాట్లాడదు. ఇది హాస్పిటల్ వ్యవస్థ, అది ప్రోటోకాల్ వ్యవస్థ. ఒకవేళ నేను అనుకున్నట్టు అయింది అనుకుందాం అన్న, నేను ఇట్లా చేయ, ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేని ఇస్తాం, ఓడిపోయినాడే, గెలిచినోడే, ఎవరి పవర్ వాళ్ళకు ఉంటుంది. నేను కూడా వచ్చాడ కూర్చోవచ్చు, నన్ను అడ్డం పడరు. పిలిచి కూర్చోమంటే కూడా నా కుర్చీలో నేను కూర్చునేటు పక్కకు, దాని వాల్యూ దానికే ఉంటుంది. వాళ్ళు ఇది కావచ్చు, ఆ బ్యూరోక్రాట్ అనుకుంటే పొలిటీషియన్ కావచ్చు. ఆల్రెడీ నాగరాజు ఏసీపీ కాలేడే ఎమ్మెల్యే. అట్లనే కానీ నేను మాత్రం డాక్టర్ని కాలేను కాబట్టి కామన్ సెన్స్ ఉందని అనుకుంటున్నాను. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని. ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్ కూడా కలెక్టర్ గారు చెప్పడం వల్ల వదిలేసినాం, పోనీలే అని. 4 కోట్ల రూపాయలు అప్పున్నటువంటి సర్పంచులకు సమస్యలు ఉన్నాయి, వాళ్ళ పేమెంట్లు ఇవ్వాలని చెప్పేసి కొత్త సమస్యలు వద్దని వదిలేసినాం. దాన్ని తీసుకుపోయి ఊర్లలో పెట్టి, దీనికి రేవంత్ రెడ్డి గారికి, శబరిమల గారికి శుభాకాంక్షలు అనుకుంటూ రోడ్లు వేస్తున్నారు. రోడ్లు వేసిన వాళ్ళందరికీ నేను 11 నాడు ఇన్స్పెక్షన్కి పోతున్నా. మొత్తం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు, సెంట్రల్కు, స్టేట్కు రాస్తున్నా. ఆ కాపీ మీకు ఎల్లుండి రాత్రి వరకు మీకు సబ్మిట్ చేస్తా. మొత్తం క్వాలిటీ ప్రకారం ఉంటేనే బిల్లులు వేస్తుంది, లేకుంటే అది లేవది. లైక్ మున్సిపాలిటీలో ఎట్లయిందో అదే పరిస్థితిలో ఉంటుంది. అన్న నేను నాన్ కరప్షన్ ఫ్రీ కామారెడ్డిని కోరుకున్నా. అది కాకుండా ఎవ్వడు అడ్డం పడినా అని పని చేస్తా. కరప్టెడ్ పీపుల్ పైసలు ఇచ్చొచ్చిన పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, కలెక్టరేటు, సివిల్ సప్లైసు, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, డిప్యుటేషన్ పెట్టుకున్నా, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ట్రాన్స్ఫర్లు పెట్టుకున్నా, డిప్యుటేషన్లు పెట్టుకున్నా, ఇవన్నిటిని కూడా చూస్తున్నాం. ప్రతి డిపార్ట్మెంటు డాటా ఉండి మాట్లాడుతున్నాం. ఇడిచే ప్రసక్తే లేదు. ఇది మాత్రం కరెక్ట్. కామారెడ్డిని సెట్ చేసినాకనే నా టర్మ్ అయిపోతుంది అన్న. 5 సంవత్సరాలు సరిపోతుంది. నేను నెక్స్ట్ 5 సంవత్సరాల కోసం నాకు ఎటువంటి ప్లానింగ్ లేదు. నేను గెలవాలని ఎంత ప్లాన్ చేసుకున్నాం, గెలిస్తే 5 ఏళ్ళు ఏం చేయాలనో కూడా రెడీ యాక్షన్ ప్లాన్తో ఉన్నాం. మొన్న మున్సిపల్ది చెప్పిన 40 కోట్లు ఏం చేసారు నేను. ఇవాళ హాస్పిటల్ది చెప్పినాం. నేను ఎడ్యుకేషన్కి పోయి చెప్పొచ్చినాం, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. సెకండ్ టైం నేను వస్తేనంటే ఇలాంటిది రిపీట్ అయితే, నేను గురువులంటే నాకు గౌరవం ఉంది, నాకు చదువు చెప్పిన సార్ నాకు సంస్కారం నేర్పిరు, నేను ఇయ్యాలటికి వాళ్ళ కాళ్ళు మొక్కుతా కాబట్టి, మీరు అధ్యాపకులు కాబట్టి ఆప్షన్ ఇస్తున్నా, నెక్స్ట్ టైం ఇట్లా జరిగితే ఒప్పుకోను అని చెప్పొచ్చు. ఇప్పుడు సివిల్ సప్లైస్ జిఎంఓ కూడా వస్తున్నాడు, ఆల్రెడీ 15 లక్షలు ఇచ్చేస్తున్నాడు షబ్బీర్ అలీకి. రైట్. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో 3 అధికారులు పైసలు ఇచ్చొచ్చారు.
ఎస్సీ ఆర్ఎండ్బి హనుమంతరావు పైసలు ఇచ్చి నిజామాబాద్ ఎస్సీగా ఆయన పోయి కూర్చున్నాడు. డబ్బుల కలెక్షన్ చేస్తే ఈపులు పలకొడతా కొడుక ఓడైనా సరే. డబ్బు వ్యవహారం తీసుకుంటే నేను ఎంతకంటే అంతకు తెగించి మాట్లాడతా. నేను రోడ్డు మీదకి వచ్చేదాకా చూసుకుంటే అధికారులకు మంచిది కాదు, అందులో వంగ కరప్టెడ్ ఉన్న వాళ్ళకి మంచిది కాదు. అన్నా నేను అధికారులు సిన్సియర్గా ఉన్న వాళ్ళకు కాళ్ళు మొక్కే రకం. నేను అధికారులు కరప్టెడ్ అయితే గల్లా పట్టి రోడ్డు మీద బట్టలు ఉడదీస్తాను, నేను ఇడిచిపెట్టాను కాదు. ఇక ఈడికెళ్ళి 57 నెలలు యుద్ధమే. ధైర్యం ఉన్నోడు నిజాయితీ ఉన్నోడే కామారెడ్డిలో పనిచేయాలి. ధైర్యం లేదు, నిజాయితీ లేదు, మాతోని కాదు అనుకున్న వాళ్ళు సపరేట్గా వాలంటరీ ట్రాన్స్ఫర్లు చేసుకొని పోండి. స్ట్రైట్ అవే ఇది చెప్తున్నా. నేను జనానికి ఇదే చెప్తున్నా, అధికారులకు ఇదే చెప్తున్నా. నేను చేంజ్ కోరుతున్నా. నేను హానెస్ట్ పొలిటీషియన్ ఉంటే బ్యూరోక్రాట్ హానెస్ట్ ఉంటారని నమ్మే వ్యక్తిగా నేను హానెస్ట్గా ఉండడానికి ప్రయత్నం చేసి జనం మధ్యలో గెలిచి వచ్చినాం, వితౌట్ లిక్కర్, వితౌట్ పర్చేజ్ ఓట్. కానీ ఇవాళ అది కాకుండా డబ్బులు పెట్టే ప్రయోగాలు చేస్తున్నారు. ఆల్రెడీ కలెక్టరేట్లో చెప్పినా నేను 100 రోజులు టైం ఇస్తున్నాము, ఈ లోపల తప్పులు చేసిన వాళ్ళు సరిదిద్దుకోవాలా, 100 రోజుల తర్వాత నేను స్టార్ట్ చేస్తే వెనక్కి తిరిగి రాను అని చెప్పినాం. ఇది కలెక్టరేట్లో ఆల్మోస్ట్ 400 ఎంప్లాయీస్ ఉన్నారు, కలెక్టరేట్ హాల్ మొత్తం నిండుకుంది. ఆ రోజు చెప్పినాం. దెన్ అగైన్ డూయింగ్ మిస్టేక్. ఏముందిలే ఇటు సినిమా టైప్ మాట్లాడుతుండే, ఏం బీక్తాడు, ఏం కట్టలు కడతాడు అనుకుంటుండొచ్చు. నేనేం బీకేది లేదు, నేనేం కట్టలు కట్టేది లేదు. లా ఉంది, దాన్ని ఎట్లా వాడాలనో తెలిసినోని, దాన్ని ఎట్లా వాడితే వస్తుందో నాకు తెలుసు. లూప్ హోల్ ఎట్లా వాడాలనేది మీకు తెలుసు. లూప్ హోల్స్ని ఎట్లా రెక్టిఫై చేయాలా, రిస్టోర్ చేయాలనేది నాకు తెలుసు. ఏం చేయాలన్నా అది చేసి చూపెడతా. 5 సంవత్సరాల టైంలో 3 నెలలు అయిపోయింది, ఇంకా 57 నెలలు ఉంది. ఇది నడుస్తున్నదనా? లెట్ దెమ్ ఎంజాయ్. ఇక రేపటి నుంచి ప్రెస్కు ఎంత ఉండాలని అంత ఉంటుంది కామారెడ్డి టాపిక్, రైట్?